మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని ఈ మాటలు చెప్తున్నాను నేను, జాగ్రత్త కోసం. హల్లెలూయా. ముందు మరి సహోదరుడు చెప్పినటువంటి వాక్యాంశం మీరు విన్నారు, ఆల్రెడీ వాక్యం విన్నారు కాబట్టి నేను ముగిద్దాం అనుకుంటున్నా. వాక్యం ఏం చెప్పాడో తెలుసా మీకు? సాతానుకు తెలిసిన రహస్యములు, సాతానుకు ముందే తెలిసిన రహస్యములు ఏమేమిటి అంటే, దేవుని రహస్యాలు తెలుసు, వాటి రహస్యాలు తెలుసు, మన రహస్యాలు కూడా తెలుసు. దేవుని రహస్యాలు తెలుసు నంబర్ 1, వాటి భవిష్యత్తు, వాటికి జరగబోతున్నటువంటి పరిస్థితులు ఏమిటో ఆ రహస్యాలు తెలుసు నంబర్ 2. దేవుని పిల్లలమైన మన రహస్యాలు కూడా వాటికి తెలుసు. 3, దేవుని రహస్యాలు ఎట్లా తెలుసు అంటే, ఒకసారి మీరు యెహెజ్కేలు గ్రంథం తీసుకున్నట్లయితే, దయ్యాలన్నిటికీ నాయకుడు ఎవరు? దయ్యాలన్నిటికీ నాయకుడు యెహెజ్కేలు గ్రంథం ఒక్కసారి తీయండి, చెప్తా. 28వ అధ్యాయం తీయండి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. చాలా సింపుల్ మెసేజ్, తర్వాత వెళ్ళిపోతాం, మనం ముగించుకుందాం. నేను కూడా ఈ మధ్య మారు మనసు పొందాను, ఎక్కువ టైం తీసుకోవట్లా. మొన్న శుక్రవారం మాత్రం ఒక 2 గంటలు దాటి చెప్పాను. అంశం అలాంటిది మరి, కాబట్టి ఎక్కువసేపు ప్రసంగం వచ్చినప్పుడు మనం పౌలు అనుభవంలో ఉన్నాం అనుకోవాలి. దేవునికి మహిమ. అర్థమైందా? తక్కువ అంశం వచ్చినప్పుడు పేతురు అనుభవంలో ఉన్నాం అనుకోవాలి. పేతురు 15 నిమిషాలు కూడా ప్రసంగం చేయాల, 3000 మంది బాప్తీసం పొందారు. పౌలు మర్నాడు వెళ్ళనై ఉండగా రాత్రంతా చాలాసేపు ఆయన వాక్యం చెప్పాడు. పాపం ఒకడైతే కిటికీలో కూర్చొని ముందుకు వెనక్కి ఊగి ఊగి నిద్రమోహం వాళ్ళు ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరన్నా నిద్రపోయేవాళ్ళని చూసి నేను అన్నాను అనుకునేరు. నాకెవరు కనపడట్లేదమ్మా నిద్రపోయేవాళ్ళు, అందరూ కళ్ళు తెరిచే ఉన్నారు. పౌలు టైంలో కూడా పాపం నిద్ర పిచ్చోళ్ళు ఉన్నారు. కొంతమందికి ఏముందో అర్థం కాదు, కానీ మరీ దారుణం. ప్రార్థన స్టార్టింగ్లోనే మోస్తుంటారు, బలవంతంగా కళ్ళు తెరుతుంటాయి, ఏం వదిలేరుగా అని పడిపోతుంటాయి. ముందుకి వెనక్కి ఊగి 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 బయటపడ్డాడు కింద, పై అంతస్తు నుంచి కింద పడి ప్రాణం పోయింది. అయితే పౌలు గారు దిగి వెళ్ళి ఆ చచ్చిపోయినోడి కోసం ప్రార్థన చేసి బతికించి తిరిగి పైకి తీసుకొచ్చి కూర్చోబెట్టి మళ్ళా వాక్యం మొదలుపెట్టాడు. ఆయన ఎంత భయంకరుడో చూడండి. కాబట్టి మరి ఈరోజు అయితే పేతురు అనుభవంలోనే ఉందాం అనుకుంటున్నాను నేను. మరిగా చూడండి, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం. పేతురు అనుభవం అంటే సింపుల్ మెసేజ్, ఆల్రెడీ హెచ్చరికలు చేశాను కాబట్టి దేవుని వాక్యంలో 2 ముక్కలు మీకు అందిస్తాను. ఓకే, 28వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. కరెక్ట్గా ఒక్కటే ఒక మాట చూసేసుకుందాం, మరి ఎక్కువ ఇది కాకుండా. ఆ ఒక్క మొక్క చదివితే సరిపోద్ది, అందుకని. అయ్యా చదువు నాయన, చాలా ఒక్క మొక్క చాలు. 28వ అధ్యాయము 2వ వచనం. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై ఉన్నానని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండి దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలున కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనది ఏదియూ లేదు. ఇది విషయం. ఎవరిని గూర్చి ఈ మాట మాట్లాడుతున్నాడు? తూరు అధిపతితో అన్నాడు. మానవుడు అని కూడా అన్నాడు. తూరు అధిపతి అన్నాడు, మానవుడు అన్నాడు. తూరు అనేది భూమి మీద ఉన్న ఒక ప్రాంతం, మానవుడు అంటే భూమి మీద నిర్మితమైన ఒక నరమాత్రుడు. వినాలి, పాయింట్లోకి వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు
ఈ మాట సాతానును గూర్చినదే అని ఎలా మనం అర్థం చేసుకోవాలి? సాతానును గురించి మనకు కొంత మ్యాటర్ దొరికేది, ఎక్కువ మ్యాటర్ ఇక్కడే యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయములోనే ముఖ్య సమాచారం అంతా ఇక్కడ తెలుస్తుంది సాతాను గురించి మనకి అని. నేనే కాదు, కొంతమంది దైవజనులు కూడా ఈ అధ్యాయాన్ని చూపించి సాతాను గురించి బోధిస్తారు. తూరు అధిపతి మానవుడు అని ఉంది కదా, మరి ఇది సాతానుని గురించి ఎలా అనుకోవాలి అని మీకు ఒక ధర్మ సందేహం రావచ్చు. ఇక్కడే కాదు, దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో కూడా గాబ్రియేలు దూత దానియేలు దగ్గరికి వచ్చి, నేను ఎప్పుడో ప్రార్థన చేశాను, ఇప్పటికి 21 రోజు అయింది, ఇప్పుడు అంటయా నాకు సమాధానం ఇచ్చేది అని దానియేలు అడగక మునిపే, దానియేలు నీవు బహుప్రియుడవు, దాని యొక్క భావం, ఆ దర్శన భావం తెలుసుకోవాలని నీ మనసు నిలిపిన ఆ మొదటి దినమందే దాని గురించి నీకు చెప్పమని నాకు ఆజ్ఞ జారీ అయింది. ఆ ఆజ్ఞను బట్టి నేను నీకు దాన్ని వివరించాలని బయలుదేరి వచ్చాను. ఎప్పుడు? నువ్వు మొదలుపెట్టినప్పుడే. అయితే పారసీకుల అధిపతి నన్ను అడ్డగించెను 21 దినములు. పారసీకుల అధిపతి, పారసీక రాజ్యము భూమి మీద ఉన్న ఒక రాజ్యమే, తూరు రాజ్యం లాగా. పారసీకుల అధిపతి అంటే అతడు ఒక మానవుడే, కానీ ఇక్కడ తూరు అధిపతి, అక్కడ పారసీకుల అధిపతి. అధిపతి అంటే అర్థం మీకు తెలుసు. భూమి మీద ఉన్న ఒక మానవుడు, బాగా వినండి, భూమి మీద ఉన్న ఒక మానవుడు, ఒక తూరు ప్రాంతపు రాజు కాలుచున్న రాళ్ల మధ్యలో ఉండటమేంటి? దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉండటం ఏమిటి? అతనికి మర్మమైనదేది లేకపోవటం ఏమిటి? అతడు ఒక కెరూబై ఉండటం ఏమిటి? యెహెజ్కేలు 28లో మనకు కనపడుతున్న సంగతి అది. ఇక దానియేలు గ్రంథం 10వ అధ్యాయములో సమాచారక దూత గాబ్రియేలు ఎవరికైనా ఏదైనా సమాచారం అందించాలంటే ఆయన వస్తాడు. ప్రధాన దూత మిఖాయేలు ఫైటింగ్ సీన్ వచ్చినప్పుడు ఆయన రన్నింగ్లోకి వస్తాడు. దానియేలు 10లో, అలాగే ప్రకటన గ్రంథం 12లో కూడా ప్రధాన దూతయగు మిఖాయేలు ప్రస్తావన, అలాగే యోధా పత్రికలో కూడా మోషే శరీరమును గూర్చి తర్కించడం జరిగినప్పుడు అక్కడ కూడా మిఖాయేలు ప్రస్తావన వస్తుంది. ఫైటింగ్ సన్నివేశంలో, యుద్ధ సందర్భంలో మిఖాయేల్ లైన్లోకి వస్తాడు. అతడు ప్రధాన దూత. ఏదన్నా సమాచారం భూమి మీద భక్తులకు అందించాలంటే గాబ్రియేల్ కదులుతాడు. జకర్యా దగ్గరకు వచ్చి యోహానును గూర్చి, ఆయన పుట్టుకను గురించి, అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు అని సమాచారం ఇచ్చినటువంటి దూత ఎవరు? గాబ్రియేల్. మరియా నీవు ధన్యురాలవు, దయాప్రాప్తురాలా నీవు ధన్యురాలవు అని రక్షకుడకు యేసు యొక్క పుట్టుకను గురించి మరియకు ముందే చెప్పిన వాడెవరు? గాబ్రియేలు. ఇలాగా దానియేలుకు దర్శన భావమని వివరించిన వాడెవరు? గాబ్రియేలు. ఈయన దేవుని దగ్గర నుండి సమాచారం తీసుకొచ్చి భూమి మీద భక్తులకు అందిస్తాడు. అందుకే సమాచారకుడు, ఇన్ఫార్మర్. ఈయన ఎవరు? గాబ్రియేల్. ఈ గాబ్రియేల్ ఒక దేవదూత. ఆయనే. ఈయన రాబోతున్నది ఎక్కడి నుంచి? దేవుని ప్రపంచంలో నుంచి భూమి మీదకి రాబోతున్నాడు, భూ ప్రపంచంలోనికి, లేదా దేవలోకము నుండి భూలోకానికి రాబోతున్నాడు. ఇతన్ని ఎక్కడ అడ్డగించాడు పారసీకుల అధిపతి? భూమండలం మీదికి రాకుండా గాబ్రియేలుని పారసీకుల అధిపతి అడ్డగించాడంటే ఇతడు నరుడై ఉంటాడంటారా? లేకపోతే మానవుని చూపించి వాని మీద ఏలుబడి చేసినటువంటి ఆ కెరూబును గురించి మాట్లాడుతున్నాడా? విషయం ఏంటంటే
ఒక రాజ్యానికి ఒక రాజు ఉంటాడండి. బాగా వినండి, ఒక రాజ్యానికి ఒక రాజు ఉంటాడు. ఆ రాజు మీద వీడు కూర్చుంటాడు అన్నమాట. తూరు అధిపతి ఒకడు ఉన్నాడు, వాని మీద సాతాను కూర్చున్నాడు. పారసీకుల అధిపతి ఒకడు ఉన్నాడు, వాని మీద సాతాను కూర్చున్నాడు. భూమి మీద వాడు పరిపాలన చేయాలంటే వాని పైన కూర్చున్న ఈ సాతాను యొక్క ప్రభావంతో పాలన చేస్తూ ఉంటాడు. పిచ్చి శాసనాలు చేయని, మంచి శాసనాలు చేయని. ఎక్కువ శాతం వాడు ఈ వ్యక్తిని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాడు. తూరు అధిపతి మీద కూర్చున్నప్పుడు ఆ తూరు అధిపతి ఒక మానవుడై ఉంటాడు. అదే టైంలో ఆ మానవుడిని ఏలుబడి చేస్తున్న ఒక కెరూబు, అదే పడద్రోయబడిన ఒక కెరూబు సాతాను కూడా అయి ఉంటాడు. అందుకే మానవుడిని చూపిస్తాడు, మళ్ళా వాని గురించి వివరించేటప్పుడు మాత్రం నువ్వు ఒక కెరూబు అయి ఉన్నావు, కాలుచున్న రాళ్ల మధ్యలో ఉన్నావు, నీకు అన్నీ తెలుసు, నీకు మరుగైనది ఏదీ లేదు అని మాట్లాడతాడు. అంటే ఈ మాటలన్నీ నిజంగా తూరు అధిపతి ఒక అక్షరార్థమైన మానవుడి గురించి కాదు, వాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి అపవాదికి సంబంధించిన మాటలు. పారసీకుల అధిపతి అని మాట్లాడితే పారసీకుల అధిపతి మానవుడు ఆకాశంలోకి వెళ్ళి దూతను అడ్డగించడం కాదు. ఆ పారసీకుల అధిపతి మీద కూర్చొని ఏలుబడి చేసేటువంటి ఆ కెరూబు ఎవరైతే ఉన్నారో, ఆ పడద్రోయబడినటువంటి ఆ అధికారం పోగొట్టుకున్నటువంటి ఆ దూత, ఆ మాజీ దూత, ఆ అపవాది గాబ్రియల్ని అడ్డగించాడు అన్నమాట. అందుకే మనిషి పేరు చూపిస్తాడు, వర్ణనంతా ఏమో ఒక కెరూబుని గురించి వర్ణిస్తాడు. బలహీనుడైన మానవుడి పేరు, మానవుడి అడ్రస్ చూపిస్తాడు, వర్ణనంతానేమో ఒక బలీయమైనటువంటి దూతను గురించి మాట్లాడతాడు. ఎంతమందికి అర్థమైంది? అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు, మళ్ళీ నేను చెప్పను. దేవునికి మహిమ. అర్థమైన వాళ్ళని అడిగి తెలుసుకోండి. పాయింట్కి వస్తా. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనది ఏది లేదన్నాడు. అంటే దేవుని రహస్యాలు తెలుసు, వాళ్ళ భవిష్యత్ రహస్యాలు తెలుసు, మన రహస్యాలు కూడా కొంతమేర తెలుసు. సమస్తము ఎరిగిన సర్వజ్ఞుడైతే కాదు, ఎందుకంటే సమస్తము ఎరిగిన సర్వజ్ఞుడు ఒక్కడే, దేవుడు. రహస్యములు యెహోవాకు చెందును అన్నాడు. అయితే ఎంతవరకు తెలుసు అంటే, దేవుడు భూమి మీద మానవ జాతిని నిర్మింపక మునుపు దేవదూతల ప్రపంచం చేసినప్పుడు మొట్టమొదట ఒక గొప్ప ఆధిక్యత పొందినటువంటి కెరూబు ఎవరైతే ఉన్నాడో, ఆ కెరూబుకి వాని భక్తిని బట్టి, వాని యొక్క ఆసక్తిని బట్టి, దేవుని ప్రేమను బట్టి ఆయన ప్రణాళికలో చాలా భాగం వానితో ప్రస్తావించాడు. వానితో ప్రస్తావించడం ఏంటి, మనతో కూడా ప్రస్తావించాడు. ఇప్పుడు ఆయన ఎందుకు భయభక్తులు నిలిపిన మనందరికీ కూడా ఆయన రహస్యాలన్నీ గ్రంథ రూపంలో ఇచ్చాడు. చూడండి, దాచిపెట్టుకోడు, ముఖ్యాంశాలన్నీ కూడా చెప్తాడు తనకు సమీపంగా ఉన్న బిడ్డలకి. అలాగే వానికి కూడా కొన్ని ప్రాముఖ్యమైనటువంటివి అందినాయి. దేవరహస్యాలు కొన్ని తెలుసు వాడికి, వాని భవిష్యత్తు తెలుసు, మన భవిష్యత్తు కూడా కొంతమేర తెలుసు, మొత్తం తెలియదు. కొంతమేర తెలుసు అని నేను ఎలా అంటున్నానంటే, మోషే యొక్క పరిస్థితి ఏంటో వాడు ఎరిగి ఉన్నందున 2 ఏళ్ల బాలకుడుగా ఉన్నప్పుడే, 2 ఏళ్ల బిడ్డగా కూడా కాక మునిపే మోషేని దెబ్బతీయాలని చూశాడు. యేసు ప్రభు యొక్క భవిష్యత్ రహస్యం తెలుసు కనుక 2 ఏళ్ల పసికందు అయ్యి కాకముందే ఆయన కూడా దెబ్బతీయాలని, మోషేని చంపించడానికి ఫరోలో ఉండి క్రియ చేస్తే యేసయ్యను దెబ్బతీయటానికి హేరోదులో ఉండి క్రియ చేశాడు. అంటే రాజుల మీద కూర్చుంటాడు వీడు, వాళ్ళ చేత పిచ్చి శాసనాలు చేయిస్తాడు అన్నమాట. అర్థమైందా? నీకు మర్మమైనది ఏది లేదు
అంటే అర్థం ఏంటి? నా ప్రణాళిక అంతా కూడా దాదాపు మానవ జాతి విషయంలో, దూతల విషయంలో, మానవుల రక్షణ ప్రణాళిక విషయంలో దాదాపు మొత్తం నువ్వు ఎరిగే ఉన్నావు అని చెప్పగానే చెప్పాడు దేవుడు. బాగా వినండి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. టైం ఎంతండి? ఎదురు గడియారం పెట్టలా? నా దగ్గర వాచ్ అన్న పెట్టండి, ఈరోజు నేను వాచ్ పెట్టుకున్నాను, లేకపోతే క్లుప్త ప్రసంగం కాస్త భయంకర ప్రసంగం అయింది. రైట్, మీ క్షేమం చూడు ఎంత కోరుకుంటున్నాను నేను, వాచ్ పెట్టించుకున్నా ఇక్కడ దగ్గరలో. తెలుసు అన్నది మీకు అర్థమైంది కాబట్టి ఇందాక చిన్నోడు చెప్పాడు, దేవుని విషయాలు తెలుసు, దేవుని మనసు ఏందో తెలుసు, వాళ్ళ ఫ్యూచర్ ఏంటో తెలుసు. ఈ రెండు మీరు విన్నారు. ఇక మన విషయం కూడా వానికి తెలుసు కాబట్టి మనం భవిష్యత్తులో ఏమేం చేస్తామో, ఎలా తయారవుతామో, మన ఆరంభపు అనుభవాలను బట్టి, దేవుడు మన విషయంలో తీసుకునే శ్రద్ధను బట్టి వాడు గుర్తుపడతాడు. ఆయన రక్తము చేత విమోచింపబడిన మనందరం కూడా ఆయన ఆత్మ నడిపింపులోనికి వస్తామని, పరిశుద్ధాత్మ మనందరినీ కూడా బలమైన ఆయుధాలుగా తయారు చేసి వాడి రాజ్యాన్ని కూలగొట్టడానికి మనల్నే దేవుని పరిశుద్ధాత్మ వాడతాడని సాతానుకు తెలుసు. అందుకే అది నీకు గ్రహింపు కలగకుండా ఉండటానికి, నీ దృష్టిని మళ్లించడానికి వాడు రకరకాల పరిస్థితులు, ఆకర్షణలు, ఆ ప్రతికూలతలో తెచ్చి నీ ముందు పెట్టి నీ మైండ్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. మొదటిది, వీలు దొరికితే స్వయంకృత అపరాధంలో నెట్టేసి నిన్ను చంపటానికి కూడా ట్రై చేస్తాడు. ఎందుకంటే దేవుడు మనకి ఏవి దాచిపెట్టాడో, మనకి ఏవి ఇవ్వబోతున్నాడో మనకు తెలిసింది కొంచెం, కానీ మనకంటే ఎక్కువ సాతానుకు తెలుసు. వాక్యం కూడా మనకంటే ఎక్కువ బాగా తెలిసింది సైతానుకే. తెలుసా మీకు? సైతాను గాటికి వాక్యం మొత్తం తెలుసు, కాకపోతే వాక్యానికి లోబడడు. అది వాడి దరిద్రం. అర్థమైందా? వాడికి ఎంత వాక్యం తెలిసినా వాక్యానికి విధేయత చూపడో. మనకు తెలిసిన కొద్ది మాటలకు మన విధేయత చూపినందున వానికంటే మనం శ్రేష్ఠుల లెక్కలోకి వచ్చాం. ఏమేం చేస్తాడు? రక్షణ పొంది దేవుని చేత విమోచింపబడిన మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరచుకొని వాని కోటలు కూల్చడానికి ఫిరంగి గుండ్లలాగా తయారు చేసి వాడి కోటల మీద వేస్తాడన్న సంగతి వాడికి తెలుసు. అందుకే క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన బిడ్డలందరి విషయంలో వాడు దయ్యాలకు ఆర్డర్ జారీ చేశాడు. ఎప్పుడో, ఇదిగో ఎవరైతే రక్షణలోనికి వస్తున్నారో వాళ్ళ విషయంలో మీరు ఏమరపాటుగా ఉండకండి, రక్షణలోనికి రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. పొరపాటున మనం మిస్ అయ్యి ఎవడన్నా రక్షణలోనికి వచ్చాడు అంటే వాని విషయంలో ఇంకా ఎక్కువ దృష్టి కలిగి ఉండండి. అర్థమైందా? ఎందుకంటే రక్షింపబడిన వాడు ఊరకుండడు. వాడు రక్షణలోకి వచ్చాడు అంటేనే వాడు పరిశుద్ధాత్మకు విధేయత చూపాడని దయ్యాలారా గుర్తుపట్టండి. ఒకడు మనం ఎన్ని అడ్డంకులు పెట్టినా వాటన్నిటినీ తెంచుకొని బాప్తీసం దాకా వచ్చాడంటే, బాప్తీసం పొందటం అంటూ చేశాడంటే వాడు ఒరిజినల్గా దేవుని పరిశుద్ధాత్మ నడిపింపును పొందుకొని ఉన్నాడు. ఏం పొందుకున్నాడు? పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నాడు వాడు. అంటే దేవునికి అందుబాటులోకి వచ్చేశాడు. వాణ్ణి ఎట్లనన్నా కానీ దారి మళ్లించండి. వాడి విషయంలో ఏమరపాటుగా ఉన్నారా? ఫస్ట్ విషయంలో విధేయత చూపిన వాడు తర్వాత అన్ని విషయాలకు విధేయత చూపటం మొదలు పెడతాడు. అలా చూపాడా అతడు ఒక సంసోనులాగా తయారవుతాడు. సంసోనుకు రెండో ధ్యాస లేదు, ఫిలిస్తీయులకు ఏమైనా చేయాలన్నదే ధ్యాస. ఫిలిస్తీయులకు తానేమైనా చేయవలనని దేవుని ఆత్మచేత రేపబడినన్న సంగతి సంసోను తల్లిదండ్రులైనా ఎరుగకపోయారని మొన్న చెప్పాను నేను. అంటే దేవుని ఆత్మ ఎస్తాయేలుకును జొరియాకును మధ్యనున్న మహానిదానులో సంసోనును రేపుటకు మొదలు పెట్టెను అని ఉంది. ఈ వచనం సాతానుకు తెలియదు.
సో దేవుని రక్తములో కడగబడినటువంటి వ్యక్తులందరినీ కూడా పరిశుద్ధాత్మ సిద్ధపరిచి మన మీదకు వదులుతాడు. ఈ రక్షణ పొందినోడు ఒక్కడితో ఆగడో, అనేక మందిని పట్టుకుంటాడు. గనుక మీరు జాగ్రత్త పడి వారి దృష్టిని మళ్లించండి. కీలకమైన విషయాల్లో వాళ్ళు నిర్లక్ష్యం చేసేటట్టు జాగ్రత్తలు తీసుకోండి. కీలకమైన విషయాలు, ముఖ్యమైన ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు అశ్రద్ధ చేసేటట్టు వాళ్ళ దృష్టి మళ్లించండి. దయ్యాలారా, లేకపోతే తొందరగా మన ఆట ముగిసిపోతుంది అని వాడు ఎప్పుడో హుకుం జారీ చేశాడు. ఇప్పుడు దయ్యాలు అవి అమల్లో పెట్టి రక్షణ పొందిన ప్రతి విశ్వాసికి కనీసం ఒక 1/2 డజన్ దయ్యాలు కాపలా కాస్తున్నాయి. నా అంచనా ప్రకారం కనీసం ఒక 1/2 డజన్ దయ్యాలు కాపలా కాస్తున్నాయి. కీలకమైన విషయాలను నిర్లక్ష్యం చేయించడానికి. ఆ నిర్లక్ష్యతలో మొట్టమొదటిది, దావీదు అన్నట్టుగా మనం అనకుండా మనకు విరక్తి కలిగే సన్నివేశాలు రప్పించి చావును కోరే మాటలు మనం మాట్లాడడానికి అవి పరిస్థితులు కల్పించి రేపుతా ఉంటాయి. కొంతమంది కుటుంబాల్లో తరచుగా మాట్లాడతారు, ఈ బాధలన్నీ పడేకాడికి సస్తేనన్నా పోయిద్ది పేడ వదిలి, చావన్నా రావట్లా నాకు, చావు 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 రావాలా నాకు, చావు రావట్లా, చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతే పీడ పోయిద్ది, చచ్చిపోతే ఈ టెన్షన్స్ ఉండవు, చచ్చిపోతే ఈ బాధలు ఉండవు, ప్రాణం పోతే ఈ వేదన ఉండదు, చచ్చిపోతే ఈ బాధల బందీలు ఉండవు, ఈ బంధకాల బందీలు ఉండవు, ఈ బంధువుల బందీలు ఉండవు, ప్రశాంతంగా ఉంటా, హాయిగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, 5 నిమిషాలు చస్తే బాగుంటుంది అని మన హృదయము చావును వాంఛించున్నట్లు ఆ దురాత్మలు ప్రేరేపిస్తాయి. ఏంటి, ఈ మాట పలకటం వల్ల సాతానుకు బలం వచ్చిద్ది, యేసయ్య మౌనం అయిపోయే పరిస్థితి వచ్చిద్దని గుర్తించరు. అది ఎరుగక చస్తే బాగుండు, చావు రావటలేదు, చావు రావాలి, చావాలని వాంఛ మనం పొందేటట్టు అవి రేపుతూ ఉండటం వల్ల వాడు ఏమంటాడో తెలుసా? దేవుని ముందుకు పోయి ఆ వ్యక్తి నోట ఏమి అపేక్షిస్తున్నాడో చూడు ప్రభువా, చూడు దేవా, మీ దావీదు పలికినట్టు పలుకుతున్నాడా? నేనైతే చావను, బ్రతికి ఉండి దేవుని క్రియలను. ఎక్కడుందా వచనం? తెలుసా మీకు ఎక్కడుందో? త్వరగా ఊరికి తెలీదా? తీయండి, ఒక 5 నిమిషాలు టైం ఇస్తాను. మూడు అంకెలు లెక్క పెడతా. అద్భుతమైన మాట పలికాడు దావీదు. నేనైతే చావను, బ్రతికి ఉండి దేవుని క్రియలను వివరించదు. నేను చావాలి అనే పదాకల మనం వాడుతూ ఉంటే, సింహాసనం మీద దేవుడు కూర్చొని ఉంటాడు, ఒక పక్క అపవాది, మరో పక్క యేసయ్య ఉంటారు. సింహాసనం మీద తండ్రి కూర్చుంటాడు. రోమాపత్రిక 8:34 ప్రకారం మన పక్షమును యేసు విజ్ఞాపన చేస్తున్నాడు. ఉత్తరవాదిగా, అడ్వకేట్గా ఉన్నాడు. అపవాదేమో ఫిర్యాదిగా ఉన్నాడు. అపవాది ఫిర్యాది, ప్రభువేమో మన పక్షమున అడ్వకేట్, మనమేమో ముద్దాయిలం అన్నమాట. అపవాది గారు చెప్పిన ప్రకారం ఈ మనల్ని ముద్దాయిలు చేసేటువంటి విషయాలలో మన నోట పలికే అవిశ్వాసపు మాటలు, బలహీనమైన మాటలు సాతానుకు బలాన్ని ఇస్తాయి, యేసయ్య మౌనం అయిపోయేటట్టు చేస్తాయి. కొంతమంది తరచుగా మాట్లాడుతూ ఉంటారు, అదేదో తేలిక పదంలాగా.
నేను చెప్పనా, సస్తే పీడ వదిలిపోయింది, సస్తే బాధ ఉండదు, సస్తే ప్రశాంతంగా ఉంటుంది, నాకు ఇవన్నీ వద్దు, నాకు చచ్చిపోతే బాగా అనిపిస్తుంది అనే వాళ్ళకి పదే 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 ఆ పదాలు మన నోట వచ్చేటట్టు దురాత్మలు చేయటం వలన ఏం జరుగుతుందో తెలుసా? చివరికి దేవుడు పర్మిషన్ ఇస్తాడు. ఏం చేస్తాడు? పర్మిషన్ ఇస్తాడు. అప్పుడు నిజంగానే చేస్తారు. ఇప్పుడు ఇలా చావడానికి కారణం ఎవరు? సదరు వ్యక్తి పదే పదే ఆ పదం వాడటం, ఆ వాంఛ కలిగి ఉండటం. దీనికి కారణం ఎవరు? దురాత్మలే. కాబట్టి ఆ పదం మన నోట వచ్చినా, మన వారి నోట వచ్చినా మనం గద్దించి చెప్పాలి, ఆ మాట వాడొద్దు. మరి ఏ మాట వాడాలి? కీర్తనల గ్రంథం తీయండి, 118వ కీర్తన 17వ వచనం. నేను చావను. నేను, అందరు చెప్పండి, పెద్దగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. సజీవుడైన యెహోవా క్రియలు వివరించెదను. అదుగో, నేను చావను, సజీవుడైన యెహోవా క్రియలు వివరించెదను. అదండి మన నోట ఉండాల్సింది. ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు, ఎన్ని బలహీనతలైనా ఉండొచ్చు, ఎన్ని ఇబ్బందులైనా ఉండొచ్చు, ఎన్ని నిందలైనా కావచ్చు, ఎన్ని అప్పులైనా కావచ్చు, ఎన్ని అవమానాలైనా కావచ్చు, ఎన్ని వేదనలైనా కావచ్చు, ఎన్ని రకాల రోగాలైనా కావచ్చు, మన నోట ఉండాలి విశ్వాసముతో కూడిన మాట. అదేంటంటే, నేను చావను. ఈ మాట పట్టుకుంటాడు యేసయ్య. ఇన్ని రకాల శ్రమలలో ఉండి కూడా దురాత్మలు ఎంత భయంకరంగా శోధించినా, ప్రేరేపించినా, నా తండ్రి, నా కుమార్తె నోట ఏ మాట ఉందో చూడు తండ్రి, నా కుమారుడి నోట ఏ మాట ఉందో చూడు తండ్రి. ఏమంటున్నారు? నేను చావను, నేను బ్రతికుంటాను. అది కూడా ఎందుకో తెలుసా తండ్రి? బ్రతికుండి సుఖభోగాలు అనుభవించాలని నా పిల్లలు అనటల్లా. మరి ఏమంటున్నారు తెలుసా? నా దేవుని క్రియలు, సజీవుడనై నా దేవుని క్రియలు వివరించడానికి నేను బ్రతికుంటానని అంటున్నారు. కనుక నా బిడ్డల విశ్వాసాన్ని సిగ్గుపరుస్తావా తండ్రి అంటాడు. అప్పుడు అపవాది, వాడి దురాత్మలు నోరు మూసుకొని సైడ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు అబద్ధాలు ఆడకుండా చెప్పండి, కాస్త అప్పుడప్పుడు నేను వాడుతుంటానన్నా ఈ మాట అన్నోళ్ళు చేయొద్దండి. పురుషుల్లో కూడా ఉన్నారు, నువ్వు షో చేయొద్దు. నాకే ఒక్కోసారి కోపం వచ్చేస్తే అనిపించింది, మరి నాకు అనిపించినప్పుడు నీకు అనిపించింది ఏంది? అది అట్లా చేయొద్దండి. రైట్, చాలామంది చేతులు ఎత్తి చూపించారు. ఇంకెప్పుడు అలాగనొద్దు. నీకు అలాంటి పరిస్థితి, అలాంటి గలిబిలి, అలాంటి గందరగోళం తీసుకొచ్చి నీకు గోరంతల్ని కొండంతలు చేసి చూపించి నీ మనసుని అభ్యంతరపరుస్తుంది దురాత్మలని గుర్తుపట్టు. అలా నిన్ను డిస్టర్బ్ చేసి నీ నోట ఇలాంటి మాటలు వచ్చేటట్టు చేసి ఆయన చేత ఆమెన్ అనిపించడానికి పోరాడుతున్నది సాతాను, దురాత్మలు. నీ దృష్టి మళ్లించడానికి ట్రై చేస్తాయి. నీకున్న పరిస్థితులు గోరంతలు కొండంతలుగా చూపించి నీవు తరచు ఇలాంటి పదాలు వాడేటట్టు చేస్తాయి. కాబట్టి ఆ పదం ఇక నీ నోట ఎత్తొద్దు. నేను చావను, సజీవుడనై ఉండి దేవుని క్రియలను వివరించదను. ఒకప్పుడైతే నా జీవితం నా కొరకు అనుకొని విరక్తులు అలా అన్నాను, కానీ ఇప్పుడు నేను సాతాను కోటలు కూల్చడానికి దేవుడు ఏర్పరచుకున్న పాత్రనే. ప్రకటించడం చేత కాకపోతే ప్రార్థన చేసి కూలుస్తా, ప్రార్థన చేయడం కూడా చేత కాకపోతే పరిచర్య చేసి వాడిని ఎదుర్కొంటా. నాకు ఏ అవకాశం దేవుడు ఇస్తాడో, ఏ రూట్లో ఇస్తాడో ఆ రూట్లో వాడి కోటలు కూల్చాలి. అందుకోసం నేను బతకాలి. ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్నాడు వాడు. ఎంతో మందిని అగ్నిగుండానికి చెరబట్టి ఈడ్చుకుపోతున్నాడు. అయ్యో, వేల వేల ఆత్మలు నరకానికి వెళుతున్నాయి వాడి వల్ల. నన్ను ఊరికనే రక్షించుకున్నాడా? నా కోసం ఊరికనే ప్రాణం పెట్టి విమోచించాడా? కాదు కాదు, నేను ఆయన కొరకు బ్రతకాలి, ఆయన క్రియలు లోకములో వివరించాలి. దేవుని క్షమాపణ కోరాలి. దేవా నన్ను మన్నించు. చాలాసార్లు అలా అనుకున్నాను, కొన్నిసార్లు చావడానికి ప్రయత్నం కూడా చేశాను. బుద్ధిహీనురాలనై నన్ను క్షమించు తండ్రి.
ఇదిగో ఈ మాట నా గుండెల్లో పెట్టుకుంటాను. నీ దాసుడు అన్న మాట, నేను చావను, సజీవుడనై సజీవురాలినై నా దేవుని కొరకు బ్రతుకుతాను, నా దేవుని కొరకు జీవిస్తాను, నా దేవుని క్రియలను వివరిస్తాను. ఏం బ్రతుకుతావు, నీకింత రోగం వచ్చింది కదా, ఇంత పెద్ద జబ్బు కదా, నీకింత బలహీనత కదా, నీకింత సమస్య ఉంది కదా, ఏం బతుకుతావు అంటే, నువ్వెవరివిరా చెప్పడానికి అను. నువ్వెవరివి ఆ మాట చెప్పడానికి? రోగం ఎంత పెద్దదైనా, సమస్య ఎంత జటిలమైందైనా అది నీకు నాకు అవుతుందేమో కానీ నా దేవునికి కాదు. నా దేవుడైతే చెప్పలేదు, అమ్మో ఇది నాకు కూడా అలివి కాని సమస్య, ఈ జబ్బు నాకు కూడా కష్టమే అని యేసయ్య చెప్పలా. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. పచ్చని దాన్ని ఎండిన దానిగాను, ఎండిన దాన్ని పచ్చని దానిగాను చేయగల దేవుడు నా దేవుడు. కాబట్టి పాడైపోయినాయి అనుకున్న నా అవయవాలు తిరిగి కొరతవిగా ఆయన చేయగలుగుతాడు. నాకు విశ్వాసం ఉంది, నీకేందిరా బాధ? ధైర్యంగా చెప్పు. ఎందుకు బతకాలనుకుంటున్నావో కూడా చెప్పు దేవునికి, నిన్ను అడిగిన వాళ్ళకి. ఎందుకు అంటే నా దేవుని కొరకు, నా దేవుని క్రియలను వివరించుట కొరకు, నా దేవుని కార్యాలు చేయుట కొరకు, యెహోవా యుద్ధములు జరిగించుట కొరకు నేను బ్రతకాలి. దేవునికి మహిమ. ఈ తీర్మానం ఉండాలి. అది లేకుండా చిన్న చిన్న అల్లిబిల్లి సమస్యలు తీసుకొచ్చి, అసలు సమస్యలే కాదు, చిన్న చిన్న అల్లిబిల్లి సమస్యలు తీసుకొచ్చి ఇంత చూపించి, వాడు భూతత్వంలో చూపించడంలో మంచి పనోడు చూపించి నీ ప్రాణాన్ని నువ్వే తీసుకునేటట్టు ప్రేరేపిస్తాడు వాడు, దురాత్మలు. కాబట్టి ఈ కీలకమైన విషయాన్ని గుర్తుపట్టండి. ఎందుకంటే మనల్ని ఫ్రీగా వదిలిపెడితే మనం ఎంత చేస్తామో వాటికి తెలుసు. అందుకే రౌండ్ చేసి ఉంటాయి అన్నమాట. రెండవది, ఫస్ట్ ఏం చెప్పాను, మన ప్రాణమును మనం నిర్లక్ష్య పెట్టున్నట్లు అవి శోధిస్తాయి. నంబర్ 1 రాసుకో. ఎందుకంటే మనం బతికుంటే ఊరుకోంగా. రెండవది, మన దృష్టి కోల్పోయేటట్టు చేస్తాయి అవి. ఎక్కువసేపు చెప్పను, ఇంకా ఈ 2 ముక్కలే వినండి. మన దృష్టి కోల్పోయేటట్టు చేస్తాయి. విలువైనవేమో విలువలేనివిగా చూపిస్తాయి, విలువలేనివేమో విలువైనవిగా చూపిస్తాయి. అవి విలువైనవేమో విలువలేనివిగా చూపిస్తాయి, విలువలేనివేమో విలువైనవిగా చూపిస్తాయి. దురాత్మలు, వాటి నాయకుడు ఇచ్చిన ట్రైనింగ్ అది. దైవ జ్ఞానం గొప్ప, మానవ జ్ఞానం గొప్ప? ఒక ముక్క చెప్పండి మీరు, పెద్దగా చెప్పాలి. దైవ జ్ఞానం గొప్ప, మానవ జ్ఞానం గొప్ప? విశ్వం గొప్ప లేకపోతే భూమండలం గొప్ప? విశ్వమంతా గొప్ప లేకపోతే ఒట్టి భూమండలం గొప్ప? రైట్. ఆదాం హవ్వలను చూడండి మీరు. అప్పటిదాకా వాళ్ళు నడిపించబడుతుంది ఏ జ్ఞానంతో? పెద్దగా ఏ జ్ఞానం వైపు తిరిగేటట్టు చేశాడు వాడు? అనంతమైన దైవ జ్ఞానము అనే ఏలుబడిలో నుంచి అల్పమైన మానవ జ్ఞానం అనే ఏలుబడిలోకి తీసుకొచ్చాడు వాడు. అంటే విలువైన దాన్ని విలువలేనిదిగా చూపించాడు, విలువ లేని దాన్ని విలువైందిగా చూపించాడు. ఈరోజు కూడా మీరు గమనించినట్లయితే దేవుని రాజ్యం, దేవుడి లోకం గురించి మనం మాట్లాడుతూ ఉంటే కొంతమంది మనసుల్లో చచ్చాక దొరికిద్దో లేదో ఎవడికి తెలుసు, ఉన్న ఈ లోకమే స్థిరం శాశ్వతం అని, ఇదే ముఖ్యమని, ఇక్కడి విషయాలే శ్రేష్టమని మనుషులు వెంపర్లాడేటట్టు రేపుతున్నాడు సైతాన్. విశ్వం గొప్పదా? సకల ప్రపంచాలు గొప్పవా? ఒక భూప్రపంచం గొప్పదా? యేసయ్య దగ్గర కూడా చూడు, వాడొచ్చి విశ్వానికి అధిపతి అయిన వాణ్ణి భూమండలం మీద అధికారం ఇస్తాను, నాకు సాగిలపడు అన్నాడు. ఏది విలువైంది, ఏది విలువలేంది? దీన్ని చూపించి దీని మీద అధికారం నీకు ఇస్తాను, నాకు సాగిలపడు అన్నాడు. అప్పుడు ఆయన ఏమని అంటాడు? విశ్వానికే అధిపతినిరా నేను, అందులో ఎంత ఈ భూమండలం. కాబట్టి
నేను నీకు లోబడను. నీ దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, ఆయనకే నమస్కరింపవలని రాయబడి ఉన్నది. సాతానా పొమ్మో అన్నాడు. కాబట్టి దృష్టి లోపం కల్పిస్తాడు వాడు. అంటే విలువైనవి విలువలేనట్టు, విలువలేనివి విలువైనట్టు. ఇప్పుడు డబ్బు సంపాదించాలండి. డబ్బు గొప్పదా, దేవుడు గొప్పోడా? మీకు దండం పెడతాను, తొందరగా చెప్పండి, ఈయన ముగిస్తున్నాను. పెద్దగా చెప్పండి. దేవుడే. అయితే ఇప్పుడు మీరు దేవుడు గొప్ప అనుకున్నారు, దేవుని కొరకు బతుకుతున్నారు, అది వేరే సంగతి. ప్రపంచంలో చూడండి, అసలు మీరు యేసుప్రభు నమ్మిన వాళ్ళలో కూడా చాలామంది దేవుడు కాదు డబ్బు గొప్ప, దేవుడు కాదు అధికారం గొప్ప, దేవుడు కాదు పదవి గొప్ప, దేవుడు కాదు మనుషులు గొప్ప, దేవుడు కాదు ఇహ భోగాలు గొప్ప, దేవుడు కాదు ఐహిక సుఖాలు గొప్ప అని వెంపర్లాడట్లేదా? ఎంతమంది వెంపర్లాడుతున్నారు? మీరని కాదు, బయట వెంపర్లాడుతున్నది మీకు ఎంతమందికి తెలుసు? దాదాపు అందరికీ తెలుసు, జనాల పరుగులాటంతా. కానీ కొంతమంది మాత్రం బతకడానికి, తినటానికి, ఉండటానికి కావాలి, కానీ అదే జీవితం కాకూడదు, జీవితం అంతా దేవునికే అని మనసును డైవర్ట్ చేసుకొని దేవుని వైపు నిలబెట్టుకున్న వాళ్ళు కొందరైతే, దురాత్మల చేత శోధింపబడి విలువైన దేవుని నిత్య జీవం, విలువైన దేవుని మహిమ ప్రపంచం, దాని యొక్క శ్రేష్టతను గుర్తుపట్టలేక ఎండమావి లాంటి ఈ లోకం కోసం పరుగులెత్తుతున్నారు. దేవుని ఎరిగినోళ్ళు కూడా, దేవుని ఎరిగినోళ్ళు కూడా. అందుకే చెప్తున్నా, వాడు తారుమారు చేసి చూపిస్తాడు విలువల్ని. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 8 గంటలు పని చేస్తాం. ఎందుకు? డబ్బులు వస్తాయి. పట్టుమని ఒక అరగంట మోకాళ్ళ మీద ఉండలేం. నిలువుగాళ్ల మీద 8 గంటలు ఉండగలిగిన మనిషి అరగంట సేపు మోకాళ్ళుని ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేయలేదు. కారణం, చేస్తే ఏమొచ్చింది? అక్కడ చేస్తే పైసలు వస్తాయి. ఒరే నీ పైసలు సల్లంగుండా. ఏం పైసలు? ఎంత పైసలు? ఒకవేళ వస్తే ఒక 600 వచ్చిద్ది, 800 వచ్చిద్దేమో, ఇంకా నువ్వు మంచి పనుడు 1000 రూపాయలు వచ్చిద్దేమో. అంత సమయం నిజంగా నువ్వు దేవునికి ఇవ్వగలిగితే ఎంతమందిని ప్రభావితం చేసే శక్తి వచ్చిందో నీకు. గుర్తుపట్టండి, విలువలు తారుమారు చేసి చూపిస్తున్నాడు. దేవుని వైపుకు ఆకర్షింపబడి దేవుని ఆత్మ నడిపింపును పొందుకొని వాడి కోటలు నీవు బీటలు వారేటట్టు కొట్టకుండా నీ దృష్టిని మళ్ళిస్తున్న సాతాను కుట్రలు, కుతంత్రాలు గుర్తుపట్టి తెలుసుకొని మీ ప్రాణమును తేలికగా ఆలోచించొద్దు, మీ సమయమును తేలికగా ఆలోచించొద్దు, మీ సాక్ష్యమును తక్కువగా ఆలోచించొద్దు, మీ బాధ్యతలను కూడా విస్మరించొద్దు. ఈ 4 మీద దెబ్బ కొడతాడు వాడు. నీ ప్రాణం పోయేటట్టు ప్లాన్ చేస్తాడు. అది నీ నోటితోనే ఆ మాటలు వచ్చేటట్టు చేస్తాడు. రెండవది, నీ దృష్టి తారుమారు చేసి విలువలేని విలువై ఉన్నట్టు నీకు చూపిస్తాడు. విలువైనవేమో అంత పట్టించుకోదగ్గవి కాదన్నట్టు భ్రమ పెడతాడు. 2, మూడవది సాక్ష్యం. సాక్ష్యం దేవుని కొరకు నీవు పరిమళించకుండున్నట్లు. మనుషులు పరలోకమందున్న మీ తండ్రిని మీ సత్క్రియలు చూసి మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనీయుడి అన్నాడు. మీ వెలుగు, సత్క్రియలు అనే వెలుగు, సత్సాక్ష్యం. దాన్ని నువ్వు నిర్లక్ష్యపరిచి వంకర టింకరగా ప్రవర్తించేటట్టు నిన్ను రేపి నీ ప్రవర్తన ఫలాన్ని లోకానికి చూపిస్తాడు వాడు. ఎవరిని బట్టి ప్రజలు రక్షింపబడాల్సి ఉందో, ఎవరిని బట్టి ఆత్మలు దేవుని రాజ్యంలో చేర్చబడాల్సి ఉందో వాళ్ళ జీవితాలలోనే వంకర టింకర్లు రప్పించి వాళ్ళ సాక్ష్యమే చెడిపోయేటట్టు చేసి, వాళ్ళ చెడ్డ సాక్ష్యాన్ని సమాజానికి అందుబాటులోకి వచ్చేటట్టు చేసి వీళ్ళ వలన అనేక మంది దేవునికి దూరం అయ్యేటట్టు వాడు కుట్ర బన్నాడు. మనం సరిగ్గా పరిమళిస్తే దేవుని కోసం
అనేక మంది దేవుని రాజ్యంలో చేర్చబడతారు. అది కదా మన పిలుపు. తొందరగా చెప్పండి. అది కదా మన పిలుపు. వాడేం చేస్తాడో తెలుసా? మన సాక్ష్యం పరిమళ సువాసనగా కాకుండా దుర్గంధభరితంగా ఉండేటట్టు జాగ్రత్త తీసుకొని, మన చేత పనికిమాలిన పనులు చేపించి, రకరకాల శోధనల్లో పడేసి, బలహీనపరిచి, మన బలహీనమైన సాక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మన సాక్ష్యాన్నే చూపించి అనేక మంది దేవుని వైపుకు రాకుండా ఆయన యందు అసహ్యపడేటట్టు చేస్తాడు లూసిఫర్. వాడి దయ్యాలకు ఇచ్చిన ట్రైనింగ్ అదే. అందుకే చాలామంది ఈ విషయాన్ని గుర్తుపట్టక, అయ్యో నేను ఎక్కడన్నా వంకర అడుగేస్తే, ఎక్కడన్నా నేను దారి తప్పిన ప్రవర్తన చేస్తే, ఎక్కడన్నా బుద్ధిహీనంగా ప్రవర్తించి చెడ్డ సాక్ష్యం తెచ్చుకుంటే దానివల్ల ఆత్మలు నశించిపోతాయే, దేవునికి దూరం అయిపోతాయే అన్న భయం లేకుండా, ఎవడేమనుకుంటే నాకేంటే నా లైఫ్ అని విచ్చలవిడిగా బరితెగించి మనం అడుగులు వేసేటట్టు వాడు రేపి మన సాక్ష్యాన్నే చూపించి ఆత్మల్ని పాడు చేసే అవకాశం లేకపోలేదు. అది వాడి కుట్రలో మూడవది. ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయి, టైం లేదు. ఈ మూడు. నాలుగవది, నీ టైముని వాడు వేస్ట్ చేస్తాడు. నీ కాలం వ్యర్థపుచ్చుకోవడానికి వాడు నిన్ను ప్రేరేపిస్తాడు. నిర్జీవమైనవి, పనికి మాలిన వాటి మీద, దేని మీద? పనికి మాలిన వాటి మీద నీ మనసు వెళ్ళేటట్టు చేసి నిన్ను మోసగించడానికి వాడు శతవిధాల ప్రయత్నిస్తాడు. గనుక మోసపోవద్దు, టైంని వేస్ట్ కానియొద్దు. ఒక చిన్న మాట చెప్తా. ఉరిశిక్ష పడ్డ ఖైదీకి రేపు తెల్లవారుజామున 5ంటికి ఊరి అనుకోండి, ఈ రోజు నుంచి వాడికి ప్రతి నిమిషము ప్రతి గంట విలువైందే కదా. ఒక్క నిమిషాన్నన్నా వాడు పోనిస్తాడా? ప్రతి నిమిషాన్ని అర్థవంతంగా వినియోగించుకోవడానికి జాగ్రత్త తీసుకుంటాడు. అలాగే మన విషయంలోకి వచ్చేటప్పటికి మనకు ఎంత టైం నిర్ణయించాడో తెలియదు గనక మనకు ప్రతి నిమిషము ప్రతి గంట ప్రతి గడియ విలువైనదిగానే ఉండాలి. నేను చెప్తున్నా కదా, ఎవరైనా నాతో ముఖ్యమైన విషయాలు కాకుండా ఉబుసుపోక మాట్లాడుతుంటే పరమ చిరాకు పుట్టింది నాకు. ముఖ్యమైన విషయాలు కాకుండా ఇక వేరే సోదంతా చెబుతున్నారు అనుకో, నాకు చాలా చేదర పుట్టింది. అయితే వాళ్ళ ముందు బయటపడి అనను కానీ మనసులో బాధపడుతుంటాను. నేను నాతో మాట్లాడగోరినప్పుడు, నాతో సమయం తీసుకున్నప్పుడు ముఖ్యమైన సంగతులే నాతో చెప్పాలి. ఇంకా వేరే విధంగా టైం వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే నా టైం విలువ నాకు తెలుసు. నీ టైం విలువ నీకు తెలియకపోతే అది వేరే సంగతి. నా టైం విలువ నాకు తెలుసు. కాకపోతే ముఖం మీద అంటే నొచ్చుకుంటారు, కాస్త చిన్నపిల్లల్లాగా ఉన్నారు, ఎదగలేదని కొంతమందిని అర్థం చేసుకొని చిన్నగా ఓర్పుతో విని ప్రార్థన చేసి అవతలికి వెళ్ళిపోతా. కానీ లోపల వేదన పడుతుంటా. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి సెకండ్ నాకు విలువైందే. అందులో నేను చేయాల్సిన ఏవో ఉంటాయి. అర్థమైందా? టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఉంటే మనుషుల మధ్యలో దేవుని గురించి మాట్లాడుతూ, దేవుని గురించి పాడుతూ, ప్రకటిస్తూ, ప్రార్థిస్తూ దేవుని పక్షంగా మనం మనుషుల మధ్యలో ఉండాలి. లేదా మనుష్య ప్రపంచంలో నుంచి దూరంగా ఏకాంతంలోకి వెళ్ళి మనుషుల పక్షంగా విజ్ఞాపన చేయడానికి దేవునితో నన్ను గడపాలి. ఈ రెండే నాయి. మళ్ళీ చెప్తున్నా, ఉంటే దేవునితో, మనుషుల పక్షంగా విజ్ఞాపన చేయటానికి దేవునితో నన్ను గడపాలి ఏకాంతంగా. లేకపోతే దేవుని పక్షంగా మనుషుల మధ్యలోకి వచ్చి దేవుని గురించి ప్రకటించటం అన్నా చేయాలి. ఈ రెండే ముఖ్యమైన పనులు. ఇక మిగిలిన పలకరింపులు, మిగిలిన కుటుంబ బాధ్యతల విషయాలు అన్నీ కూడా నామమాత్రంగానే ఉంటాయి. ఎందుకు? కాల విలువ నాకు తెలుసు. కొన్ని పనులు త్వర పెడతా ఉంటాను నేను. కొంతమందికి అర్థం కాదు. ఇప్పుడు కావాలంటాడు, ఇప్పుడు అయిపోవాలంటాడు. ఎట్లా అవుతుంది అని కొంతమంది జుట్టు పీక్కుంటా ఉంటారు. కానీ నేను త్వర పెడతా. ఎందుకు? టైం విలువ నాకు తెలుసు కాబట్టి. ఒక పని కావాలి, 2 మాటలు అటా ఇటా
పద్దాకలా అయిద్దా? ఎప్పుడు అయిద్ది? కాదా? ఎందుకు కాదు అని వసంతాలు ఆడుతూ కూర్చొని, అయిందా లేదా? కాదా? తీసేయి, ఇంకో ప్రయత్నం చేద్దాంపా. రెండు మాటలు. ఎందుకు? వాడు టైం వేస్ట్ చేస్తాడు. కానీకూడదు మనం. నేను చెప్పే ఈ మాటల విలువ ఆత్మ సంబంధమైన వాళ్ళందరికీ అర్థమైద్దని అనుకుంటున్నాను. 4 సంగతులు చెప్పాను. మొదటిది, నీ ప్రాణమును నీవు నిర్లక్ష్యపరచునట్లు. అది ఎట్లా? ఇందాక చెప్పానే, విచ్చలవిడిగా జాగ్రత్త లేకుండా ప్రయాణించటాలు, ప్రవర్తించటాలు. ఫస్ట్ చెప్పాను. ఇప్పుడు తెగులు గురించి చెప్పాను. అట్లా నష్టపోయినా నష్టమేగా. తర్వాత నోటి మాటలతో చావును ఆహ్వానించి దయ్యాలను ఆకర్షించుకునేటువంటి మాటలు మాట్లాడుకుని మధ్యలో వచ్చే వ్యవహారం మన ద్వారానే స్వయంకృతంగా చేసేటట్టు చేస్తాడు వాడు. సో అది ఒకటి. రెండవది, దృష్టిని తారుమారు చేసి విలువలేనివి విలువైనట్టు, విలువైనవి విలువ లేనట్టు చూపిస్తాడు. 3, ఏ సాక్ష్యంతో నువ్వు మనుషుల్ని దేవుని కొరకు సంపాదించి సాతాను కోటలు కూల్చాలో అదే సాక్ష్యాన్ని దెబ్బతీసి అసలు నిన్నే చూపించి ప్రజలు దూరం అయ్యేటట్టు చేస్తాడు వాడు. నిజంగా ఇది అర్థమైతే ఎంత బాగుండండి మీకు. ఇది అర్థమైతే ఎంత బాగుండండి మీకు. ఏ వ్యక్తిని ఒక ఫిరంగి గుండులాగా చేసి వాడి కోట మీద వేయాలని పరిశుద్ధాత్మ గాచుకున్నాడో ఆ వ్యక్తినే దురాత్మలు శోధించి చెడ్డ సాక్ష్యం తెచ్చి ఈ వ్యక్తి జీవితాన్ని చూపించి అనేక మంది భ్రష్టు పట్టేటట్టు చేస్తాయి. ఇది చాలా చాలా ముఖ్యమైనది. 3వది అది. 4వది, నీ కాల విలువను గుర్తుపట్టకుండా నీకు ఇచ్చినటువంటి విలువైన టైం, విలువైన జీవితం దేవుని విషయంలో వెచ్చించకుండా దాన్ని రకరకాల వ్యాపకాలతో వ్యర్థపుచ్చుకునేటట్టు మోసగిస్తాడు వాడు. తెలుసువాడికి నువ్వు దేవునితో కూర్చుంటే ఎంత డేంజరో, తెలుసువాడికి నువ్వు దేవుని పక్షంగా లోకంలోకి వెళ్తే ఎంత డేంజరో, తెలుసువాడికి నువ్వు దేవుని కోసం ప్రయాసపడితే ఎంత బహుమానం ఉందో, తెలుసువాడికి నువ్వు దేవునితో ట్యూన్ అయితే ఎంత మందిని ప్రభావితం చేస్తావో, తెలుసువాడికి నువ్వు మోకాళ్ళేస్తే ఎంత డేంజరో, తెలుసువాడికి నీ సాక్ష్యం పరిమళిస్తే ఎంతమంది దేవుని వైపుకు ఆకర్షింపబడతారో వాడికి తెలుసు. అందుకే అవేవి జరగకుండా వాడు నిన్ను మోసగించడానికి కొన్ని దయ్యాలను రక్షింపబడిన ప్రతి విశ్వాసి చుట్టూ పెట్టాడు. వాళ్ళేం బలవంతం చేయరు, కానీ సందు దొరికితే దెబ్బతీయటానికి కాచు కూర్చుంటారన్నమాట. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? లైవ్లో ఉన్న వాళ్ళు కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైతే సంతోషం, అర్థం కాకపోతే ఇంతవరకు మళ్ళీ వినండి, తప్పకుండా మీకు అర్థమైద్ది. ప్రార్థన చేద్దాం. ఒకసారి పైకి లేచి నిలబడండి, ముగించుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, పరిచర్యలోకి వెళ్ళిపోదాం త్వరగా. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపి దేవా, ఈ పునరుద్ధానపు వేళ మీ దాసులను నిలవబెట్టుకొని ఆయన మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఎన్నో అమూల్యమైన విషయాలు తండ్రి ఈ దాసుని మరుగు చేసి మా ఆత్మీయ జీవితానికి మేలు కలిగేటట్లుగా మీరు మాకు బయలుపరిచిన అనేకమైన సంగతులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సైతాను ప్రభా ఏ విషయాల్లో మమ్మల్ని దెబ్బతీస్తాడో, ఏ విషయాల్లో మేము జాగ్రత్త చేసుకోవాలో, ఎక్కడ మేము మెలకువగలిగి బ్రతకాలో అనేకమైన సంగతులు మీరు మాకు బయలుపరిచారు. దాన్ని బట్టి వందనాలు నాయన. మా ప్రాణాన్ని మేమే తీసుకోవాలి, మా చేతులారా మా ప్రాణాన్ని మేము పోగొట్టుకునేటట్లుగా సైతాను మమ్మల్ని నిర్లక్ష్య ధోరణులు నడిపించకుండా నాయన మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఆ విషయాల్లో మాకు మెలకువను దయచేయండి నాయన. మాకు దృష్టి మాంద్యము కలగకుండా ప్రభా చక్కగా ఏవి విలువైనవో ఏవి విలువ కానివో గుర్తెరిగి అడుగులు వేయడానికి సహాయం దయచేయండి ప్రభా. మా సాక్ష్య జీవితాన్ని కాపాడండి నాయన. ఎవరు కూడా సాక్ష్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకుండా విదాసులు ప్రార్థన చేసుకున్నట్లుగా సాక్ష్యము చెదరిపోవుట కంటే ముందే మరణము కలుగజేయి నాయన అని విదాసుడు ప్రార్థించినట్లుగా మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఏ సందర్భంలో కూడా ఎక్కడా కూడా
మా సాక్ష్యం పాడవకూడదు నాయనా, మా ద్వారా నీ నామానికి అవమానం కలగకూడదు తండ్రి. ఆ విషయాల్లో సైతాను ప్రభు మమ్మల్ని మోసపరచకుండా మెలకువ కలిగి మేము అడుగులు వేయడానికి సహాయం దయచేయండి. మా సమయాన్ని జాగ్రత్తగా మేము కాపాడుకునేందుకు కృప దయచేయండి నాయన. బాధ్యతల విషయంలో మేము మెలకువగా ఉండడానికి కృప చూపండి. ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటను కూడా విలువగా తీసుకొని మా జీవితంలో ముందుకు అడుగులు వేయడానికి సహాయం దయచేయండి. ఈరోజు వాడబడిన ఇద్దరు దాసులను మీ ఆత్మ చేత నింపి నీ కొరకు రానున్న దినాల్లో ఇంకా 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 బహుబలముగా వాడుకొనమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్య నిత్య సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడే ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిదండి, కోటు ముగించబడింది. విన్న మాటల్ని మరలా మీరు ధ్యానం చేసుకోండి. అందరికీ వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. మీరు వెళ్తుండగా మాస్క్ పెట్టుకొని వెళ్ళండి. ఎవరు మాస్క్ తీసేసి దగ్గరగా ఎవరు ఉండొద్దు. దూరాన్ని పాటించండి, డిస్టెన్స్తో పాటించండి, దూరంగా ఉండండి. ఎవరు గుంపులుగా కూర్చోవద్దు, గుంపులుగా మాట్లాడుకోవద్దు. దూరాన లైవ్లో ఉంటున్న వాళ్ళు కూడా మీ జాగ్రత్తలు తీసుకోండి. ఇందాక దైవజనులు చెప్పినట్లుగా మాస్క్ తప్పనిసరిగా ధరించండి. ప్రార్థన చేయించుకోవడానికి కూడా ఎవరు ఇక్కడికి రావద్దు. ఎందుకంటే ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు కాబట్టి మీకు మీరే వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకొని దేవుని పాదాలు పట్టుకొని మీ గృహాలు చేరండి. వెళ్తున్నప్పుడు కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుణ్ణి స్తుతిస్తూ మహింపరుచుకుంటూ నిదానంగా మీరు వెళ్ళండి. కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు, నిదానంగా, గుంపులు కూడకుండా. బ్రదర్ మీకు అదే చెప్తుంది, షేక్ హ్యాండ్లు ఇవ్వుకోవద్దని. షేక్ హ్యాండ్లు